ఏకముగా అతని మీద పడిరి. స్టీఫెన్ గారు మాట్లాడే మాటలకి వాళ్ళంతా సమాధానం లేక, స్టీఫెన్ గారు చెప్పేదానికి వాళ్ళంతా జవాబు లేక, ఆయనతో తర్కించలేక, ఆయనతో డిబేట్కి దిగలేక, ఆయన చెప్పిన మాటకి సమాధానం చెప్పలేక ఏం చేశారో తెలుసా? ఈడేమో ఎక్కువ మాట్లాడుతున్నాడు అని చెవులు ముచ్చుకొని రాళ్ళు తీసుకొని చక్కగా అతని మీద పడి రాళ్ళతో కొట్టడం ప్రారంభం చేశారు. ఎంతోమంది ఇలా చనిపోయారు. ఈరోజు కొత్తగా ఇంకా చనిపోతూనే ఉంటారు. ఈయన ఏం చేశాడు? సౌలు కానివ్వండి, శాస్త్రులు కానివ్వండి, పరిచయులు కానివ్వండి, యేసుక్రీస్తు దేవుడు కాదు, దేవుని కుమారుడు కాదు, ఆయన ఎందుకు నమ్ముతారు? మనిషి కదా, మరియమ్మ కుమారుడు కదా, యేసప్ప యొక్క కుమారుడు కదా, మన మధ్యనే బ్రతికాడు కదా అని వాళ్ళు తరికించుచుంటే, మీరు ఏదైతే ధర్మశాస్త్రాన్ని నమ్ముతున్నారో, ఏదైతే జీవ గ్రంథం అని నమ్ముతున్నారో, ఇదిగో ఈ జీవ గ్రంథాన్ని రాయించినటువంటి మోషతోనే మాట్లాడారు. నీలాంటి ఒక ప్రవక్తను నేను పుట్టిస్తాను అని, ఆ ప్రవక్త ఈయన అని చెప్పి ఏం చేశాడు? వాళ్ళతో వాదించినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఆయనతో వాదించలేక దొమ్మిగా తెరబడ్డారు. ఏం చేశారు? ఆయన మాట్లాడే మాటలు వినలేక చెవులు ముచ్చుకున్నారు. ఒక్కసారి ఆయన మీద పడి రాళ్ళతో కొట్టారు. ఈనాడు ప్రవీణ్ అన్న విషయంలో జరిగింది. కానీ మీ వద్ద దమ్ముంటే మీ గ్రంథాలు తీసుకురండి, నా బైబిల్ నేను తీసుకొస్తాను. మీ గ్రంథాల్లో నిజాయితీ ఉందా? మా గ్రంథాల్లో నిజాయితీ ఉందా? ఎందుకంటే మీరు లేవనెత్తారు కాబట్టి, మీరు బైబిల్ని బూతు పుస్తకం అన్నారు కాబట్టి, బైబిల్లో తప్పులున్నావు అన్నారు కాబట్టి, మా బైబిల్లో ఏదైతే ఉన్నదో నేను చెప్తాను. మీ అదే ప్రకారం మీ గ్రంథాల్లో ఏమున్నదో అది కూడా విప్పి చెప్తాను అన్నప్పుడు వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పిన దానికే ఈయన మీద కుట్ర చేశారు. ఆనాడు స్టీఫెన్ గారు మీద కానీ అలాగే కుట్ర చేశారు. చేసింది ఎవరు గారు? యూదులు, యెహోవా దేవుని నమ్మినటువంటి దైవ జనులు, మంది కాదు, మనోళ్ళు. ఒక మనిషిని దేవుడు అంటారని ఈ జీవ గ్రంథం మీద ఒప్పుకుంటా లేదని చెప్పేసి స్టీఫెన్ గారితో మాట్లాడలేక, తర్కించలేక, ఆయన చెప్పిన మాటలకి సమాధానం లేక ఏం చెప్పారు? ఇక్కడ చూడండి, 57 వచనంలో మాట్లాడుతున్నాడు. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు ముచ్చుకొని ఏకముగా అతని మీద పడింది. అందరూ ఒకేసారి దౌర్జన్యం.